హలో హమీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళటి వీడియో ఏంటి అని అంటే చంద్రన్గుట్టలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది మనం చంద్రన్గుట్ట బ్రిడ్జ్ ఉంది కదా, సో దానిపైన ఎక్కి ఇక్కడ చంద్రన్గుట్ట చౌరస్తా నుంచి లోపల గలీలో ఉంది టెంపుల్. సో ఇది చాలా పెద్ద గట్టు పైన ఉంది. నార్మల్గా మెయిన్ రోడ్ పైన కూడా ఒక గేట్ ఉందన్నమాట, దారి. ఇది వచ్చేసి టెంపుల్. సో ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకమైన స్టోరీ ఉందన్నమాట. ముందు ఈ చంద్రన్గుట్ట మొత్తం అడవిలా ఉండేదన్నమాట. సో ఒకప్పుడు ఈ దట్టమైన అడవిలో ఒక కొండపై గుహలో శ్రీ శ్వేత మహాముని అనే తపస్సు చేసేవాడు అనమాట. సో ఆ శ్వేత మహాముని తపస్సుగా శ్రీ చెన్నకేశ్వర స్వామియే స్వయంభుగా గుట్టపైన గుహలోకి వెలిచాడు. ఒకరోజు ఔరంగజేబ్ అనే వాళ్ళు ఉంటుండే కదా, పరిపాలించే వాళ్ళు. సో అతను గుర్రాల మీద వెళ్తూ ఉండగా అక్కడ గుర్రాలు మారం చేసి అక్కడనే కదలకుండా ఉన్నాయన్నమాట. సో ఇలా ఎందుకు 2-3 పర్యాయాలు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఏముంది అని చెప్పి చూద్దామని ఆ గుట్టపై గుహలోకి వెళ్ళాడు. సో అక్కడ దేవుడు కనిపించాడనమాట. అంత మహత్యం ఏముంది ఈ దేవుడిపై, కొండపై అని ఔరంగజేబు అందులోకి వెళ్ళాడు. కొండపైన కొద్ది దూరం వెళ్ళగానే ఆ గుహ నుంచి అతనికి సూర్యకాంతి సమానమైందనమాట, వెలుగు వచ్చింది అక్కడికి. సో అది చూసి ఔరంగజేబ్ నిజంగానే స్వామి మహిమ చేసి వెదురుకున్నాడు అని చెప్పేసి ఆ తర్వాత చోళే రాజుల వాళ్ళు కూడా ఉంటుండే కదా, సో ఆ ప్రాంతంలో వాళ్ళు 300 ఎకరాలు ఆ స్వామివారికే కేటాయించి ఆ గుట్ట పైన మంచి దేవాలయంగా నిర్మించారనమాట. సో ఈ గుట్ట పైన మనకి హనుమాన్ దేవస్థానము, ఇంకా శ్రీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్, మళ్ళీ లింగము, కింద వెళ్ళాక అక్కడ కూడా టెంపుల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇది చాలా పెద్దగా ఉంది ఈ టెంపుల్ అనేది. దీనికి కొద్ది సంవత్సరాలుగా ఎంతో ప్రాచుర్యం జరిగింది. ఇక్కడ అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు కూడా జరిగేవి. ఇక్కడ అన్నదానాలు కూడా జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేయడానికి నిజాం ప్రభు వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు పట్టు వస్త్రాలు, ముత్యాలు ఇవన్నీ పంపేవారు కళ్యాణంనుడు. సో అక్కడ హైదరాబాద్కి కూడా ఒకరోజు సెలవు ప్రకటించేవారు ఆ కాలంలో. అంతటి విశిష్ట గల దేవాలయం ఇది శ్రీ స్వయంభు లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి దేవాలయం అన్నమాట. ఈ ప్రాంతం అంతా కూడా స్వామి పేరుపైనే వెలిసింది. ఆ కాలంలో స్వామి చెన్నరాయుడు అనే పిలిచేవాడు. ఆ చెన్నరాయుడు అని పిలిచి గుట్ట కాబట్టి దీన్ని చాంద్రాయన్ గుట్ట అని పేరు వచ్చిందనమాట. సో ఇప్పుడు అందరూ చంద్రాయన్ గుట్ట అని చెప్పేసి ఇలా పేరుగా ఈ మొత్తం దాన్ని చంద్రాయన్ గుట్ట అని చెప్పి అంటారు. సో ఇక్కడ భక్తులు వచ్చి వాళ్ళ మహిమలను, కోరికలను కోర్చుకొని బంగారముగా వరాలు ఇచ్చి దేవుడిగా ఆపదలు తీర్చే ఆరాధ్యుడిగా పూజించుకుంటున్నాడు. సో ఇక్కడ టెంపుల్లో మేము వెళ్ళినప్పుడు అయితే ఇదంతా స్టోరీ అనమాట టెంపుల్ది. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ మొత్తం ఖాళీగా అసలు ఎవ్వరూ లేరనమాట. మేము వెళ్ళింది సాటర్డే. సో టెంపుల్ మొత్తం చాలా పీస్గా ఉంది. సో ఎవరికైనా పీస్ కావాలంటే ఈ టెంపుల్కి మాత్రం వెళ్ళొచ్చు, విజిట్ చేయొచ్చు. ఈ టెంపుల్ చాలా పురాతన కాలంది. సో అప్పుడు బిల్డింగ్స్, పిల్లర్స్ ఎలా ఉంటున్నాయో అలానే ఈ టెంపుల్ ఉందన్నమాట. ఇక్కడంతా గుహల్లాగా. సో ఈ టెంపుల్ ఎవరైనా విజిట్ చేయకపోతే మీరైతే విజిట్ చేయండి. నార్మల్గా మనం గూగుల్ మ్యాప్స్లో కూడా ఈ టెంపుల్ శ్రీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి పెట్టుకుంటే మనకి గూగుల్ మ్యాప్స్లో కూడా లొకేషన్ అనేది దొరుకుతుంది. సో ఈ లొకేషన్ పెట్టుకొని టెంపుల్కి అయితే వెళ్ళండి. ఇక్కడ ఇక్కడ ఒక గేట్ లాగా కనిపిస్తుంది కదా, సో దీని లోపల నుంచి వెళ్ళాక మనకైతే లింగము, నంది దేవుడు అయితే ఉన్నారు. సో మేము వెళ్ళినప్పుడు అక్కడ గేట్స్ అనేవి క్లోజ్ అయ్యాయి, ఎందుకంటే మేము 12:30 అయిపోయాక వెళ్ళాము. సో టెంపుల్ అనేది 12కి క్లోజ్. మంచిగా మనకి ఎవ్వరు లేకుండా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇది వచ్చేసి లింగం, ఇంకా నంది దేవుడు. సో ఇక్కడ దర్శనం చేసుకొని బయటికి వచ్చాక ఇక్కడ ధ్వజస్తంభం అయితే ఉంది. సో మనము అందరూ అంటారు కదా, సో టెంపుల్ క్లోజ్ ఉన్న ధ్వజస్తంభంకి మొక్కితే టెంపుల్లోకి వెళ్ళి మొక్కినట్టే అని చెప్పేసి. సో ఈ ధ్వజస్తంభం అయితే దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి కిందికి వెళ్ళాక వీరభద్రస్వామి టెంపుల్ ఉంది, గణేశుడిది ఉంది, సాయిబాబా టెంపుల్ ఉంది, కుమారస్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట. ఈ ఒక్క టెంపుల్కి వెళ్తే మనం చాలా దేవుళ్ళని అయితే విజిట్ చేసుకోవచ్చు, లొకేషన్ చూడవచ్చు. ఆ గుట్ట పైన నిల్చుంటే మనకి మొత్తం అక్కడ ఎలా ఉంది ఏంటి మొత్తం సిటీ అనేది కనిపిస్తుంది అనమాట.
ఇక్కడ టెంపుల్స్ అనేవి క్లోజ్ ఉండే, కానీ కాకపోతే అక్కడ మనం వెళ్ళొచ్చు అనమాట. వెళ్ళి మనకి అక్కడ నుంచి దేవుళ్ళు అయితే కనిపిస్తారు. సో మనం ఏ టైంకైనా వెళ్ళొచ్చు. నార్మల్గా అయితే టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు, మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి వెళ్ళాలి. సో ఇక్కడ ఈ టెంపుల్కి దారి 2 విధాలుగా దారి ఉంది. ఒకటేమో గుట్టపై నుంచి వెళ్ళొచ్చు, ఒకటి మెయిన్ రోడ్ పై నుంచి కూడా వెళ్ళొచ్చు. మేమైతే మాకు ఫస్ట్ టైం కదా, తెలియక మేము గుట్టపై నుంచి వెళ్ళాము. సో ఎవరైనా స్కూటీస్ బైక్స్ పైన వెళ్తే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. అక్కడ మెట్లు కూడా చాలా పురాతనమైన కాలం టెంపుల్ కాబట్టి మెట్ల పైన కూడా కొంచెం జాగ్రత్తగా నడవాలన్నమాట. సో ఎందుకంటే చాలా సన్నగా ఉన్నాయి మెట్లు, ఇంకా కొంచెం పెద్ద పెద్దగా అప్పుడు కాలంలో ఎలా నిర్మిస్తారో అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ నుంచి కిందికి దిగాక. సో ఈ టెంపుల్స్ని కూడా దర్శనం అయితే చేసుకున్నాము. టెంపుల్ మాత్రం చాలా సూపర్గా ఉంది, లొకేషన్ ఇవన్నీ. ఇక్కడ ఇంకొకటి మళ్ళీ లింగం టెంపుల్ ఉంది. సో ఇక్కడ లోపల మీకు మెట్లు కనిపిస్తున్నాయి కదా, సో ఆ గుహలో అమ్మవారి టెంపుల్ కూడా ఉందన్నమాట. మాకైతే తెలీదు, మేమైతే అక్కడ లోపలికి వెళ్ళి చూడలేదు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పారు, సో లోపల కూడా ఇంకొక టెంపుల్ ఉందని చెప్పేసి. ఎక్కడైతే లింగం ఉంటుందో అక్కడ అమ్మవారు ఉంటుంది అని చెప్పి అంటారు కదా, సో అలా అనుకుంటా. మేమైతే దర్శనం చేసేసుకున్నాము. దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ప్రతి ఒక్క టెంపుల్కి, అక్కడ ఉన్న టెంపుల్స్కి అయితే ధ్వజస్తంభం అయితే ఉంది. ఇక్కడ మనకి యజ్ఞాలు చేయడానికి అక్కడ ఇటుకలతో పెట్టి ఆ ప్లేస్ కూడా ఉందన్నమాట. సో యజ్ఞ యాగాలు కూడా జరుగుతాయి కదా, సో దానికి కూడా ప్లేస్ ఉంది. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఇలాంటివి టెంపుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను వెళ్ళిన ప్రతి వ్లాగ్ యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తానన్నమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ టెంపుల్ దర్శనం అయ్యాక మళ్ళీ కింద ఇంకా టెంపుల్ ఉంది. సో మొత్తం వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఈ టెంపుల్ మొత్తం నేను ఈ వ్లాగ్లో ఫుల్ వీడియో తీసానన్నమాట. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా ఇప్పుడు నేను తీసిన వీడియోలో, సో ఇక్కడ వీరభద్రస్వామి టెంపుల్ అనేది ఉంది. సో ఫైనల్గా అన్ని టెంపుల్స్ దర్శనం చేసేసుకొని కొద్దిసేపు అక్కడ పీస్గా కూర్చొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.